గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ విమర్శించేందుకు అనేక కారణాలున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. రుణమాఫీ చేస్తామని విడతల వారీగా చేయడంతో అసలు అలాగే మిగిలిపోయిందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నెరవేర్చలేదని మండిపడ్డారు. అటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్తిగా నిర్మించారని, అందుకే తాము కేసీఆర్ నిలదీస్తామని చెప్పారు జగ్గారెడ్డి. పంచాయతీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద తల్లే కార్యక్రమం. హరీష్ రావు ఏడవంటే ఏమి ఇవన్నీ గోక్తే మాకేం చేసేది? ఇప్పుడు నిఘాబెట్టి చేసేదేమి దాన్ని? పనేం లేదా సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి? మేము దొక్కేది ఉంటే డైరెక్ట్ దొక్కుతాం, కానీ పోలీసులతో ఏమి ఇవన్నీ మేము చేయం కదా. రేవంత్ రెడ్డి కానీ అటు కేసీఆర్ కానీ ఇద్దరు ఎల్బీ స్టేడియంలోకి వస్తే ఇద్దరికి క్రేజ్ ఉంటుంది ఆడ. కానీ కేటీఆర్, హరీష్ రావుది అది నేను చాలాసార్లు చెప్పినా కదా, ఏది ఉన్నా ఈ రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ ఉన్నంత కాలమే వాళ్ళ ఉనికి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా సందర్భాలు వచ్చింది. ఇది ప్రజా పరిపాలన. గత ప్రభుత్వము కేసీఆర్ది ఫామ్ హౌస్ పరిపాలన. పదవి పోయేసరికి పదవి స్ట్రోకు, పదవులు లేవని స్ట్రోకు, చెల్లెల స్ట్రోకు, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా బామర్ది స్ట్రోకు. ఈ స్ట్రోక్ల